హాయ్ మిత్రమా, నీ జీవితంలో డబ్బు ఎందుకు రావడం లేదని ఎప్పుడైనా అనుకున్నావా? నువ్వు కష్టపడుతున్నావు, కానీ డబ్బు రావడం లేదు. అది నీ తప్పు కాదు. ఈ వీడియోను పూర్తిగా చూస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పటి వరకు ఎందుకు ఆగిపోయిందో నీకు అర్థమవుతుంది. నీ జేబులోకి డబ్బు రావడం మొదలవుతుంది. వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్, ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకో. డబ్బనేది జస్ట్ రంగు కాగితాలు కాదు మిత్రమా. అదొక ఎనర్జీ, ఒక వైబ్రేషన్. గాలి ఎలా అయితే ఉంటుందో, కరెంటు ఎలా అయితే ఉంటుందో, డబ్బు కూడా ఒక ఎనర్జీ. నీ మైండ్ ఏమో ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మ్యాగ్నెట్, డౌటే లేదు. నువ్వు దేని గురించైతే పదే పదే గట్టిగా పూర్తి ఫీల్తో ఆలోచిస్తావో అది నీ లైఫ్లోకి ఆటోమేటిక్గా ఇష్టం ఉన్నా లేకపోయినా అతుక్కుంటుంది. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా తప్పక జరిగే ఒక యూనివర్సల్ లా. ఇప్పటిదాకా అప్పులు, కష్టాలు, నా దగ్గర డబ్బులు లేవు, నా బతుకింతే అని ఆలోచించావేమో. అందుకే అవే నీ చుట్టూ ఒక సినిమా రీరన్ అయినట్టు తిరుగుతున్నాయి. కానీ ఈ రోజు నుండి, ఈ సెకండ్ నుండి ఆ పాత చిరిగిపోయిన సినిమా రీల్ని పీకి పక్కన పడేద్దాం. ఒక కొత్త బ్లాక్ బస్టర్ సినిమా తీద్దాం. అందులో నువ్వే హీరో. మొదటి స్టెప్, ఏం కావాలో క్లారిటీగా దమ్ముగా అడుగు. ఫస్ట్ కళ్ళు మూసుకో. నాకు డబ్బు కావాలి అని అడిగితే కుదరదు. అది హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురా అన్నట్టుంటుంది. అలా కాదు, కరెక్ట్గా పక్కాగా ఎంత డబ్బు కావాలి ఆ నంబర్ని నీ మైండ్లో ఫిక్స్ చేయి. 10 లక్షల, 50 లక్షల, కోటి రూపాయల? మొహమాటం అస్సలు వద్దు. నేనింత అడగొచ్చా అనే సిగ్గుపడకు. ఈ విశ్వానికి నువ్వు కోటడిగినా 100 కోట్లు అడిగినా ఒక్కటే. ఆ నంబర్ని ఒక కొత్త శుభ్రమైన పేపర్ మీద పెద్ద అక్షరాలతో రాయి. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, ఆ డబ్బు నీకు ఎందుకు కావాలి? బెంజ్ కారు కొనడానికా? బ్రాండెడ్ బట్టలు వేసుకోవడానికా? కాదు. అది పైపైన కోరిక. దాని వెనక ఉన్న అసలైన ఎమోషనల్ ఫీలింగ్ ముఖ్యం. ఆ డబ్బుస్తే మీ అమ్మానాన్నల కళ్లల్లో వచ్చే ఆనందం కోసమా? వాళ్ళని జీవితంలో చాలా సంతోషంగా చూసుకోవడం కోసమా? నీ పిల్లలకి నువ్వు పడ్డ కష్టాలు రాకుండా వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వడం కోసమా? నీకు నచ్చినట్టు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేని ఒక స్వేచ్ఛాయుతమైన లైఫ్ని లీడ్ చేయడం కోసమా? ఆ ఎందుకు, వై అనే ఫీలింగ్ చాలా పవర్ఫుల్. అదే నీ కోరికకు అసలైన పెట్రోలు. ఆ కారణాన్ని కూడా ఆ పేపర్ మీద రాయి. నేను ₹1 కోటి సంపాదించాను ఎందుకంటే అని ఇప్పటికే జరిగిపోయినట్టు రాయాలి. రెండో స్టెప్, మైండ్లో ఉన్న చెత్తను, వైరస్ను డిలీట్ చేయి. నీ మైండ్ ఒక ఖరీదైన కంప్యూటర్ లాంటిది. కానీ చిన్నప్పటి నుండి మన చుట్టూ ఉన్నవాళ్లు, మన పరిస్థితులు అందులో చాలా పనికిమాలిన చెత్త ఫైల్సు, వైరస్లు ఇన్స్టాల్ చేసేశారు. డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు చెడ్డది, డబ్బున్న వాళ్ళంతా మంచివాళ్లు కాదు, మనం ఆకాశం నుండి ఊడిపడలేదు, మన బతుకింతే, ఎక్కువ డబ్బుంటే ప్రశాంతత పోతుంది. ఇలాంటి నెగటివ్ ఫైల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తించి సెలెక్ట్ చేసి Shift+Delete కొట్టు. అవి నీ మైండ్లోంచి శాశ్వతంగా పోవాలి. ఇప్పుడు కొత్త పవర్ఫుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం. రోజు ఉదయం లేవగానే అద్దంలో నీ కళ్ళల్లోకి సూటిగా చూసుకుని నీకు నువ్వే చెప్పుకో, డబ్బు నా దగ్గరికి చాలా ఈజీగా అన్ని వైపుల నుండి వస్తుంది. డబ్బు సంపాదించడానికి నేను పుట్టాను. నేను కోటీశ్వరుణ్ణి అవడానికి 100% అర్హుణ్ణి. డబ్బు నా బెస్ట్ ఫ్రెండ్. మొదట్లో నీకే నమ్మాలనిపించదు. లోపల నుండి ఒక వాయిస్ అబద్ధం అని అరుస్తుంది. అయినా పర్లేదు, దాన్ని పట్టించుకోకు. నువ్వు రోజూ చెప్పుకుంటూ ఉంటే నీ సబ్కాన్షియస్ మైండ్, అదే నీ లోపల ఉండే అసలైన మైండ్, దాన్ని గుడ్డిగా నమ్మేస్తుంది. ఇంకో ముఖ్యమైన పని, నీ దగ్గర ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పు. దీన్నే గ్రాటిట్యూడ్ అంటారు. ఇదొక సూపర్ పవర్. నీ జేబులో ₹100 థ్యాంక్ యూ యూనివర్స్ అని మనసులో చెప్పు. తాగడానికి మంచినీళ్లున్నాయా? థ్యాంక్ యూ చెప్పు. ఆరోగ్యంగా ఉన్నావా? థ్యాంక్ యూ చెప్పు. నా దగ్గర ఏం లేదు అని ఏడవడం ఆపి, నా దగ్గర ఇది ఉంది అని సంతోషించడం మొదలుపెడితే యూనివర్స్ నీకు సంతోషించడానికి ఇంకా ఎక్కువ కారణాలు, ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తుంది. ఇది గ్యారంటీ. మూడో స్టెప్, ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వు, జీవించు. ఇదే అసలు సిసలైన మ్యాజిక్. చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే. రోజు ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా, నిన్నెవరూ డిస్టర్బ్ చేయని చోట కూర్చుని నీకు కావాల్సిన డబ్బు ఆల్రెడీ వచ్చేసినట్టు, దాంతో నువ్వా కలల లైఫ్ని జీవిస్తున్నట్టు ఊహించుకో. కేవలం సినిమా చూసినట్టు ఆలోచించడం కాదు, ఆ సినిమాలో నువ్వే హీరోగా ఉండి దాన్ని అనుభవించు, ఫీల్ అవ్వు.
నువ్వు కలలుగన్న కారు నడుపుతుంటే ఆ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు చేతికి తగిలే లెదర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ కొత్త ఇంటి గృహప్రవేశం రోజు బంధువులంతా నిన్ను చూసి గర్వపడుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది? నీ బ్యాంక్ అకౌంట్లో ఆ కోరుకున్న నంబర్ చూసినప్పుడు నీ గుండె ఎంత వేగంగా ఆనందంగా కొట్టుకుంటుంది? ఆ ఫీలింగ్ని ఇప్పుడు ఈ క్షణంలో అనుభవించు. నీ బ్రెయిన్కి నిజమేదో నువ్వు ఊహించుకుంటున్నదేదో తేడా తెలియదు. అదొక అమాయకమైన చిన్న పిల్లాడు లాంటిది. నువ్వు దేన్నైతే బలంగా ఇమోషనల్గా ఫీల్ అవుతావో దాన్నే నిజం చేయడానికి అది నీ శరీరాన్ని, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడం మొదలుపెడుతుంది. 4వ స్టెప్, ఏదో ఒకటి చెయ్యి, కదులు. యాక్షన్ ముఖ్యం బాస్. నువ్వు నీ పని మొదలుపెట్టినప్పుడు యూనివర్స్ నీకు హెల్ప్ చేయడానికి, నీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. నువ్వు ఈ ప్రాసెస్ మొదలుపెట్టాక నీకు అకస్మాత్తుగా ఒక ఐడియా వస్తుంది, లేదా చాలా రోజుల నుండి కలవని ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఒక అవకాశం గురించి చెప్తాడు, లేదా నువ్వు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలనిపిస్తుంది. దాన్ని ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారు. అంటే బలవంతంగా కష్టపడి ఇష్టం లేకుండా చేసే పని కాదు, నీకు ఉత్సాహంగా అరే ఇది చేస్తే బాగుంటుంది అనిపించే పని. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు అస్సలు ఆలస్యం చెయ్యకు. రేపు చేద్దాంలే అని వాయిదా వేయకు. వెంటనే దానిమీద పని మొదలుపెట్టు. ఆ చిన్న అడుగు వెయ్యి. నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే యూనివర్స్ నీకోసం 10 అడుగులు ముందుకు వేసి దారులు తెరుస్తుంది. 5వ స్టెప్, నమ్మకంతో వదిలేయ్. టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు. ఇదే ఫైనల్ స్టెప్. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. నువ్వు ఆన్లైన్లో ఒక ఫోన్ ఆర్డర్ చేశావనుకో, ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక వస్తుందా రాదా, మధ్యలో పోతుందా, ఎప్పుడొస్తుంది అని ప్రతి గంటకు టెన్షన్ పడతావా? లేదు కదా. ఆర్డర్ చేశాం, డబ్బులు కట్టాం, ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో రిలాక్స్గా ఉంటావు. నీ కోరిక కూడా అంటే నువ్వు యూనివర్స్కి ఆర్డర్ ఇచ్చేశావు, నీ పాజిటివ్ ఫీలింగ్స్తో అడ్వాన్స్ కూడా కట్టేశావు. ఇప్పుడు అది నీకు డెలివరీ అవుతుందని గట్టిగా గుడ్డిగా నమ్ము. ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, జాబ్ నుండా, బిజినెస్ నుండా లాంటి అనవసరమైన ఆలోచనలు, లెక్కలు వద్దు. అది నీ పని కాదు, అది యూనివర్స్ హెడ్ఏక్. నువ్వు టెన్షన్ పడుతున్నావంటే నీకు నీ ఆర్డర్ మీద నమ్మకం లేనట్టే లెక్క. రిలాక్స్గా, నమ్మకంతో, సంతోషంగా ఉండు. సరైన టైంకి నువ్వు ఊహించని బెస్ట్ మార్గంలో అది నీ చేతికి అందుతుంది. చేయకూడని తప్పులు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. లేని దాని గురించి ఏడవకు. నా దగ్గర డబ్బు లేదు, నాకు అప్పులున్నాయి అని పదే పదే మాట్లాడకు, ఆలోచించకు. అలా చేస్తే అవే ఇంకా ఎక్కువ అవుతాయి. పక్కోడితో పోల్చుకోకు. వాడికి కారొచ్చింది, వీడికి ఇల్లొచ్చింది, నాకు మాత్రం రాలేదు అని ఫీల్ అవ్వకు. వాడి టైం వేరు, నీ టైం వేరు. నీ టైం వచ్చినప్పుడు నీకొస్తుంది. టెన్షన్, ఆతృత వద్దు. ఎప్పుడొస్తుంది, ఇంకా రాలేదేంటి అనే ఆతృత ఉంటే నువ్వే నీ డెలివరీని ఆపుతున్నట్టు లెక్క. నమ్మకం కోల్పోవద్దు. కొన్నిసార్లు రిజల్ట్ రావడానికి లేట్ అవ్వచ్చు, పరీక్షలు ఎదురవ్వచ్చు. అయినా నీ నమ్మకాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. చివరిగా ఒక్కటే మాట, డబ్బు వెంట నువ్వు పడకు మిత్రమా. నువ్వు పరిగెడితే అది ఇంకా పారిపోతుంది. నువ్వు ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా ఒక రాజులా ఉండు. డబ్బు నీ వెంట పడేలా చేసుకో. నువ్వొక మ్యాగ్నెట్. దాన్ని సరిగ్గా పాజిటివ్గా వాడితే డబ్బు కాదు, ఈ ప్రపంచంలో ఏదైనా నీ కాళ్ల దగ్గరికి రావాల్సిందే. ఇది నీ హక్కు, వెళ్ళి తీసుకో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. ఇంకో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.